ఇక బీసీ కులగణనతో భవిష్యత్ కార్యాచరణకు రోడ్ మ్యాప్ పడిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తప్పు చేయలేదు, తప్పుడు లెక్కలు చెప్పడం లేదన్నారు. బీసీలకు అన్యాయం జరగనివ్వబోం, వారి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటున్న మంత్రి పొన్నంతో ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది, అసలు ఏం చేయదలుచుకున్నారు? బీసీ కులగణన సమగ్ర సర్వే ఇదంతా కూడా ఎట్లా అనిపిస్తుంది? నిర్ణయం నుంచి నివేదిక దాకా కరెక్ట్ ఒక సంవత్సరం కింద క్యాబినెట్ తీర్మానం చేసుకొని ఈ భవిష్యత్ కార్యాచరణను అందరూ కలిసి బలిగిన న్యాయం జరిగే విధంగా నడుపుకోవాలి. కానీ రాజకీయ పార్టీలు సొంతం కోసం ఆలోచన చేసే పరిస్థితి ఉన్నది. నేను బలిగిన వర్గాల నాయకుడిగా రైట్ ఐఎమ్ కాంగ్రెస్ పార్టీ తప్పుంటే బరాబర్ అడుగుదాం. కానీ అసలు ఇప్పటివరకు స్వతంత్రం రాకముందు ఎప్పుడో జరిగిన సర్వేకు ధైర్యం చేసి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం ఒక సర్వే చేస్తే దాన్ని విమర్శించే పని పెట్టుకుంటున్నారు కదా. ప్రజాప్రతినిధి గ్రామాల ప్రాంతాల లోపల ముందు నడవడానికి రోడ్ వేస్తాం, దాని తర్వాత బీటీ వేస్తాం, దాని తర్వాత డబుల్ రోడ్ అడుగుతాం, దాని తర్వాత 4 లైన్ అడుగుతాం, దాని తర్వాత 8 లైన్. అసలు ముందు రోడ్డు ఫార్మేషనే లేదు కదా ఇక్కడ. ఇవి ఫార్మేషన్ రోడ్డు తెలంగాణలో బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నారని ఒక లెక్క వచ్చింది. ఈ లెక్క ప్రకారంగా దానికి సంబంధించిన లెక్క తప్పు ముచ్చట మంచి అయితే రమ్మంటాను ఏదైనా గ్రామంకు రండి గల. కానీ వాళ్ళు మేము అంతకుముందే సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ లెక్కలన్నీ బయట పెట్టాము, ఆల్రెడీ ఉంది, ఇప్పుడు మీరు కొత్తగా చేసింది ఏంటి అని అడుగుతున్నాం. 10 సంవత్సరాల కింద చేసినటువంటి సమగ్ర సర్వే బహిరంగ చేసిందా? సర్వే చేసిన ఎవరు? బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉండగానే 20 లక్షల జనాభా తగ్గింది ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఎట్లా తగ్గుతుంది అని. జనాభా లెక్కలు 2011 తర్వాత ఇప్పటివరకు జరగలే. మీరు జరిగినటువంటి ఎస్కేఎస్ అనే మాటకు చట్టబద్ధత లేదు. 2011లో 3,50,00,000 మంది ఉంటే ఇలా 3,70,00,000 మంది అయినరు. 20 లక్షలు పెరిగిన 10 సంవత్సరాల. దానికి కూడా సాంకేతికమైనటువంటి రీజన్స్ ఉన్నాయి. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దానికి సంబంధించి 42% రిజర్వేషన్స్ ఇస్తుంది. కాకపోతే ఈ సర్వే వల్ల దానికి సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయకుండా కేవలం ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలనే అసెంబ్లీలో చెప్పారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. వాళ్ళది చెప్పింది కూడా కరెక్టే, కానీ దీనికి దానికి సంబంధం లేదు. రిజర్వేషన్లు ప్రక్రియ రిజర్వేషన్లు అది కాలుగోలు మెడకు లెక్కకేస్తే ఇది మేము కుల సర్వే జరిగింది, ఇంత వచ్చిందని చెప్పినాం. బరాబర్ 42% ఇస్తాం. కాంగ్రెస్ కేంద్రం నుండి ఇప్పటికీ దానికి ఓవర్ క్యాప్ తెస్తుంటే రండి, వీఆర్ కమిటెడ్ ఫర్ దట్. బరాబర్ కొట్లాడతాం, మా పార్టీలో కొట్లాడతాం, వాళ్ళని కూడా అడుగుతాం. ఇది పర్సెంటేజ్ పాపులేషన్ ఎవరు ఆర్ నాట్ ఆస్కింగ్, వేరే ఇతర వాళ్ళ రైట్ అడుగుతలేము, ఎవరితో పంచాయతీ కాదు ఇది. రిజర్వేషన్స్ ఎట్లా జస్టిఫికేషన్ చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? 42% రిజర్వేషన్లు, ఇప్పుడు సుప్రీంకోర్టు సీలింగ్ క్యాప్ ఉంది, సో దాన్ని ఎట్లా జస్టిఫికేషన్ చేసుకుంటుంది? 50% ఉంటే 10% ఈబీసీ ఇవ్వలేదా? దాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు ఏమున్నది? ఇఫ్ యువర్ విష్ దట్ రియల్ మేమే బరాబర్ ఇస్తాం, అందరూ ఏమంటున్నాం. బీజేపీ కూడా మాట్లాడుతుంది, ఈ బీసీలను మోసం చేసే ప్రక్రియ కొనసాగుతుంది, బీసీలకు అన్యాయం చేస్తున్నారు, బీసీల లెక్కల్లో నుంచి తీసేస్తున్నారు, జనాభాను తగ్గిస్తున్నారు. అసెంబ్లీలో బయట బీజేపీ కూడా చాలా అడావిడి చేసింది. దేశంలో కుల గణనకు సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ చేసిన ప్రభుత్వాలన్నింటినీ కూలగొట్టింది బీజేపీలు. ఈ ప్రభుత్వాలను కూలగొట్టినటువంటి వీళ్ళు ఎంత సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేసి మేము కులగణన చేయమని, పేరుకేమో నేను బీసీ ప్రధాని అని చెప్పుకుంటాడు. ఇలా రాహుల్ గాంధీ గారు ఇంత నిక్కచ్చిగా అడుగుతున్నాడు, ఎవరెంతో వారికంతా కుల సర్వే చేయండి, కుల జనగణన చేయమని అడుగుతుంటే దాన్ని తప్పించుకుంటూ ఎవరైతే చేసే ప్రయత్నం జరుగుతుందో వాళ్ళ ప్రభుత్వాలు కూలగొడుతూ ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా మీరు అటువంటి వ్యవహారం చేస్తే నడవనీయం. మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కూడా దీన్ని తగలబెడతాము, ఇది పనికిరాని సర్వే అని చెప్తున్నారు. ఏం చెప్తుంది పార్టీ? నేను కూడా తనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, చూడన్నా ఇది ఇంతకుముందు చెప్పినట్టు ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది, ప్యూరిఫికేషన్ చేసుకుందాం. మీరు బీసీల హక్కు కోసం కొట్లాడండి, కానీ వేరేటోళ్లకు విమర్శించేటువంటి ఈ రాజకీయ వ్యవస్థలో అటువంటిది నాట్. అక్షేత్ర స్థాయిలో ఉన్న బీసీకి న్యాయం జరగదాకా కలిసిపోదాం రమ్మని కోరుతాం. రైట్, ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం. ఇది తెలంగాణ ప్రజలకు ఒక రోడ్ మ్యాప్ లాంటిది, తెలంగాణ బీసీలకు ఒక రోడ్ మ్యాప్ లాంటిది. ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కలిసి రావాలి, సహకరించాలి, మద్దతు ఇవ్వాలి అనేది అయితే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో కలిసి ప్రభాకర్, టీవీ9.